దేవుడు అంటున్నాడు మీరు ఫలించాలి, ఫలాలు నిలిచి ఉండాలి. ఇప్పుడు దేవుడు మనల్ని ఎందుకు బ్రతికిస్తున్నాడు అంటే మనము ఫలించుటకు మనల్ని బ్రతికిస్తున్నాడు. మనం ఫలించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకు దేవుడు కలుగజేశాడు, నా పుట్టుకకు రహస్యం ఏంటి, నా జీవిత రహస్యం ఏంటి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, దేవుని యొక్క ఏర్పాటు ఏంటి అని అంటే దేవుడు అంటాడు నేను నిన్ను కలుగజేసిన విధానం ఎందుకంటే నేను ఎందుకు నిన్ను పుట్టించానంటే నీవు ఫలించాలని నేను నిన్ను పుట్టించాను. ఆమెన్. కొంచెం గట్టిగా హల్లెలూయా. మన జీవిత రహస్యము ఫలించటం. అందరు చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. మన జీవిత రహస్యం ఏంటిది? ఫలించటం. ఫలించుట కొరకే దేవుడు మనల్ని పుట్టించాడు. ఫలించుట కొరకే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఫలించుటకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే దేవుడు మనల్ని ఫలింప చేయాలనే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎందుకు మనల్ని కలుగజేశాడంట? ఫలించటానికి. అందరు చెప్పండి, దేనికి? మన జీవిత రహస్యం ఏంటిది? ఫలించటం. అందరు చెప్పండి, ఏంటిది? ఫలించటం. ఫలించేది చెట్లు కదా, మనుషులు కాదు కదా. కానీ దేవుడు ఎందుకు మనుషులు చెట్లతో పోలుస్తున్నాడు? ఇప్పుడు దేవుడు అంటాడు ఇదిగో మిమ్మల్ని నేను ఏర్పాటు చేసుకున్నాను. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే మీరు ఫలించి ఆ ఫలాలు నిలిచి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నేను ఏర్పాటు చేసుకున్నా ఎందుకంటే మీరు ఫలించాలని ఏర్పాటు చేసుకున్నా. ఉదాహరణకి ఒక బర్రె ఉందా? బర్రె తెలుసు కదా. బర్రె దగ్గరికి వెళ్ళి బర్రె దేవుడు నిన్ను ఎందుకు కలగజేశాడే అని అడుగుతుంది. చెప్తుందా? చెప్పరేంటి? మీ ఇంట్లో మీ దారి పక్కన మీ పక్కన వెళ్తే మీతో పాటు ఉన్నటువంటి బర్రెలు ఉంటాయి కదా, ఆ బర్రెల దగ్గరికి వెళ్ళి బర్రె దేవుడు నిన్ను ఎందుకు కలగజేశాడే, ఎందుకు ఇంత నల్లగా ఉన్నావు, అసలు నిన్ను ఎందుకు దేవుడు కలగజేశాడు అని అడిగితే అది నీకు చెప్తుందా? చెబుతుందా? వీరమ్మ చెబుతుందా బర్రె? మరి బర్రెను చూసినప్పుడు మనకు తెలియాలి బర్రెను దేవుడు ఎందుకు కలుగజేశాడు. ఆ బర్రె పచ్చడి గడ్డి తిని తెల్లని పాలిచ్చి నల్లని పేడ వేయాలని దేవుడు కలుగజేశాడు. దేవుడు ఎందుకు కలుగజేశాడు బర్రెను? ఏం చెప్పరేంటి? బర్రెను ఎందుకు కలుగజేశాడో బర్రె చెప్పదు. బర్రెను చూసినప్పుడు మనకు అర్థం కావాలి, అది పచ్చని గడ్డి తిని తెల్లని పాలు మనకిస్తుంది, తర్వాత నల్లని పేడ వేస్తా ఉంది, అది ఎరువుగా మార్చబడుతుంది మన చేలల్లో. అవునా? అంటే దాని పుట్టుక ఎందుకో దానికి తెలుసు. ఆమేన్. దాన్ని చూసినప్పుడు మనకు అర్థమైతే దేవుడు ఎందుకు దాన్ని కలుగజేశాడంటే అది గడ్డి తిని పచ్చని గడ్డి తిని తెల్లని పాలు ఇస్తే ఆ తెల్లని పాలు మనం నున్నగా దాగి బలపరుస్తున్నాం. దేవుడికి స్తోత్రం. కొంచెం గట్టి చెప్పాలి. నేనేమంటానంటే బర్రెను కలుగజేసినది విధానం ఏంటో మనకు తెలుసు. బర్రెను ఎందుకు కలుగజేసావయ్యా అంటే అది పచ్చని గడ్డి తింటుంది, తెల్లని పాలిస్తుంది, నల్లని పేడెత్తుంది. కానీ దేవుడు నిన్నెందుకు కలుగజేశాడో, నిన్నెందుకు పుట్టించాడో, నిన్నెందుకు ఏర్పాటు చేసుకున్నాడో, నిన్నెందుకు దేవుని సన్నిధికి తీసుకొచ్చాడో అది నీకు తెలియకపోతే నీ జీవితానికి అర్థమే లేదు. ఆమె ఉందంటారా? అర్థం ఉందంటారా? అసలు బ్రతుకుతున్న బ్రతుకు అర్థం ఉందంటారా? దేవుడు ఎందుకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడో నీకు తెలుసా? దేవుడు ఎందుకు నిన్ను కలగజేశాడో నీకు తెలుసా? దేవుడు ఎందుకు ఈ మందిరంలోకి దేవుడు నిన్ను తీసుకొచ్చాడో నీకు తెలుసా? తెలియదు. ఈ రోజున ప్రతి మానవుణ్ణి దేవుడు ఎందుకు కలగజేశాడంటే మీరు ఫలించాలి. ఆమేన్. ఎందుకంట దేవుడు మనల్ని కలగజేసుకుంది? ఫలించుట కొరకు. ఆమేన్. మన జీవిత రహస్యం ఏంటంటే ఫలించటము. ఆమేన్. నెంబర్ 1 కాసా ఏంటున్నావా? నెంబర్ 1 మన జీవిత రహస్యం ఏంటిది? కొంచెం గట్టి చెప్పండి. మన జీవిత రహస్యం ఏంటిది? ఫలించటం. అందరు చెప్పండి, ఏంటిదంట? ఫలించుట కొరకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ మాట చెప్పండి, ఫలించుట కొరకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మన జీవిత రహస్యం ఫలించటం. అందరు చెప్పండి, మన జీవిత రహస్యం ఫలించటం. చెట్లు ఫలిస్తున్నాయి. బైబిల్ సెలవిస్తుంది. కీర్తనలు 1వ అధ్యాయము 2వ వచనం చదవండి ఒకసారి. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అంటే ఫలాలు ఇచ్చేది ఏంటిది? చెట్టా మనిషా? కొంచెం గట్టిగా చెప్తే నాకు అర్థమవుతుంది.
ఫలాలు ఇచ్చేది చెట్టు. అయితే దేవుడు మనల్ని దేంతో పోలుస్తున్నాడు అమ్మమ్మ? దేంతో పోలుస్తున్నాడు? చెట్టుతో పోలుస్తున్నాడు. ఇప్పుడు చదవండి ఒకసారి. అతడు నీటి కాలువ ఏరున నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ఆమేన్. ఇప్పుడు ఫలించేది ఎవరు? చెట్టు వలె ఫలించాలంట. ఆమేన్ చెప్పు కొంచెం గట్టిగా. హల్లెలూయా. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా ఎవరుండాలి? మనము. అందరు చెప్పండి, ఎవరు? ఆకువాడక ఫలమిచ్చే చెట్టులాగా మనం ఉండాలంట దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు చెట్టు ఎవరు? మనమే. చెట్టు ఎవరు? మనమే. దేవుడు అంటున్నాడు, ఇదిగో మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు కానీ నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాను అంటే మీరు ఫలించుటకు. ఎలా ఫలించాలి? ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా నువ్వు నేను ఉండాలి. ఆమేన్. చెట్లు ఎలాగ ఫలిస్తాయో మనము కూడా అలాగ ఫలించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీటి కాలువ ఏరున నాటబడిన చెట్టు వలె అతడు తన కాలమందు ఫలమించు చెట్టు వలె ఉంటాడు. ఆమేన్. ఫలమిచ్చే చెట్టులాగా నీవు నేను బ్రతకాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మనల్ని పుట్టించాడు, మనల్ని బ్రతికిస్తున్నాడు. కనుక మన జీవిత రహస్యం ఏంటంటే మనము ఫలమిచ్చే చెట్టులాగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దీన్ని బయటపడతాం. హల్లెలూయా. మన జీవిత రహస్యం ఏంటి? ఫలించటం. అందరు చెప్పండి, ఏంటిది? ఫలించటం. నీరు అనగా వాక్యములో నువ్వు ఫలించాలి. దేవుని వాక్యములో నువ్వు నాటబడితే ఫలమిచ్చే చెట్టులాగా ఉంటావు. ఫలమిచ్చే చెట్టులాగా వాళ్ళు ఉంటారు. తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా ఉంటారు అంటారు. అంటే ఫలాలు వచ్చేది చెట్టులో. ఇప్పుడు దేవుడు అంటాడు, ఆ చెట్టు నువ్వు నేనే. మనందరము దేవుడు ఏర్పాటు చేసుకున్న చెట్లము మనమందరము. ఇప్పుడు మనలో దేవుడు ఏమి చూడాలనుకుంటున్నాడు? ఫలాలు చూడాలనుకుంటున్నాడు. ఏమి చూడాలనుకుంటున్నాడు? అందరు చెప్పండి, ఏం చూడాలనుకుంటున్నాడు? ఫలాలు చూడాలని ప్రభు ఆశపడుతున్నాడు. నేను అంటాను, ఫలించే చెట్టుకి రాళ్ల దెబ్బలు ఎక్కువ ఉంటాయి. హల్లెలూయా చెప్పండి. ఆత్మీయంగా ఎదిగే వాళ్ళు, రోషంగా భక్తి చేసేవారు, దేవుడు అంటే ప్రేమ ఉన్నవారు, దేవుని మందిరం అంటే ప్రేమ ఉన్నవారు, భక్తి జీవితాన్ని చేసేవారు ప్రతి ఒక్కడు రాయేస్తా ఉంటాడు. ఫలించే చెట్టు, బాగా కాయలు కాసిన చెట్టుకి ఎవరైనా రాళ్లతో కొడుతూనే ఉంటారు, ఎవరైనా దెబ్బలు కొడుతూనే ఉంటారు. ఎందుకంటే ఆ చెట్టు ఫలిస్తుంది కనుక అందరి కన్ను దృష్టి ఎవరి మీద ఉంటది? చెప్పరు. ఏ చెట్టు మీద ఉంటది? ఫలించే చెట్టు మీద ఉంటుందా? ఫలించని చెట్టు మీద ఉంటుందా? ఫలించే చెట్టు మీద రాళ్ళ దెబ్బలు ఉంటాయా? ఫలించకుండా ఏ కాయలు లేని చెట్టుకి ఒక్క రాయిని ఎత్తడం ఒకడు. ఎందుకంటే ఆ చెట్టు బతుకంత అంతే. ఫలించే చెట్టు కాదు అది. అది పనికి మాలిన చెట్టు, ఉపయోగం చెట్టు కాబట్టి, ఉపయోగం లేని చెట్టు కాబట్టి ఎవడు దాని జోలిపోడు. ఎవరైతే ఆత్మీయంగా ఫలిస్తారో, ఎవరైతే దేవుడు అంటే ప్రేమ కలిగి ఉంటారో, ఎవరైతే భక్తి జీవితాన్ని చేస్తారో, ఎవరైతే విశ్వాసంతో బ్రతుకుతున్నారో వాళ్ళకు మాత్రమే రాళ్ళ దెబ్బలు రాళ్ళేస్తూనే ఉంటారు. అయినా మన ఫలాలు నిలిచి ఉంటాయి ప్రభు నామములో. దేవునికి స్తోత్రం చెప్పు కొంచెం గట్టిగా. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఫలించే చెట్టు అంట అది మరెక్కువగా ఫలిస్తుంది. ఆమేన్. దేవుడు చెప్తున్నాడు, చెట్టు అంటే ఫలించాలి. చెట్టు అంటే ఏం చేయాలి? ఫలించాలి. ఫలించని ప్రతి చెట్టు నరికి వేయబడి అగ్నిలో పడవేయబడుతుంది. మరలా చదవండి అదే కీర్తనలు 1వ అధ్యాయంలోనే చదువునానా? ఎక్కడికి పోయినారో చదువుతలే. ఆకువాడక తన కాలమున ఫలమిచ్చి అతడు చేయనంతయు సఫలమగును. దుష్టులు అలాగూ నుండక గాలికి చెదరగొట్టే పొట్ట చెట్ట. అమ్మమ్మ నా మాట వినాలి. చెట్టు అయితేమో ఫలిస్తుంది, పొట్టయితే ఉంటదా పోతుందా? చెట్టు అయితే మీరే చెప్పాలి. చెట్టు అయితే ఫలిస్తుంది. చెట్టు ఫలించేది చెట్టు, ఎగిరిపోయేది నువ్వు పొట్ట చెట్ట. నువ్వే తెలుసుకోవాలి. నువ్వు చెట్టువా పొట్టువా? హలో కాసయ్య, నువ్వు చెట్ట పొట్ట? పొట్టయిపోతావురా నువ్వు. ఎట్ట నాశనం అవుతారా నువ్వు? ఎట్ట పొట్టయిపోవాలట అంటే ఇంకా జీవితంలో ఏముండకూడదని అర్థం.
దేవుడి వాక్యం అంటుంది, నువ్వు భక్తి కలిగిన వాడవైతే, విశ్వాసం కలిగిన వాడవైతే అతడు నీటి కాలువ ఏరున నాటబడిన చెట్టు వలె అతడు ఫలిస్తాడు. ఆమేన్. ఫలించేది చెట్టు. దుష్టుడు అలాగ నుండక, అంటే వీడు దుష్టుడు గనుక, ఇది పాపము గనుక, వీడు ఫలించలేడు గనుక, ఆత్మీయంగా ఎదగలేడు గనుక, ఆత్మీయంగా జీవించలేడు గనుక ఒక పొట్టు కొట్టుకొని పోయినట్టుగా పొట్టయిపోతున్నారు చాలా మంది. భక్తి జీవితంలో నిలబడలేక పొట్టు కొట్టుకొని పోయినట్టుగా కొట్టుకొని పోతా ఉంటారు. అందుకని యేసయ్య ఒక చక్కని మాట అంటాడు, బిడ్డా నా చేతిలో ఏముంది? నా చేతిలో చాట ఉంది అంటాడు యేసయ్య. హల్లెలూయా. గాలెమ్మ తల్లి, యేసయ్య చేతిలో ఏముంది? సరే, యేసయ్య చేతిలో చాట ఉంది. యేసయ్య చేతిలో ఏముంది? కొంచెం గట్టి చెప్పు. ఏముంది? చాట. ఏం చేస్తుంది చాట? చాట ఏం చేస్తుంది? చాట యేసయ్య చేతిలో ఉంటే దాన్ని తూర్పాలు పోస్తాడు. హల్లెలూయా. గట్టిగా ఉన్నాయన్నీ యేసయ్య పాదం దగ్గర ఉంటాయి. సచ్చుగా ఉన్న పుట్టంతా కొట్టుకొని పోతుంది. అంటే దుష్టులు అలాగా కొట్టుకొని పోతారు. పాపిష్టోడు అట్లాగనే కొట్టిపోతాడు. నష్టపరిచేవాడు కొట్టుకొని పోతాడు. దేవుని భయం లేనివాడు కొట్టుకొని పోతాడు. దేవుడు అంటే భక్తి లేనివాడు కొట్టుకొని పోతాడు. విశ్వాస జీవితంలో నిలవలేని వాడు కొట్టుకొని పోతాడు. ఇప్పుడు కొట్టుకొని పోయే వాళ్ళందరూ ఫలించే వాళ్ళు కానే. బాధపడాల్సిన అవసరం ఏముంది? దేవునికి స్తోత్రం చెప్పు. కొంచెం గట్టి చెప్పాలి. చెట్టు అయితే ఫలిస్తావు, పొట్టయితే కొట్టుకొని పోతావు. ఈ మాట చెప్పండి. చెట్టు అయితే ఫలిస్తావు, పొట్టయితే కొట్టుకొని పోతావు. నువ్వు చెట్టువా పొట్టువా? నాకేం అర్థం కావట్లేదు మీరు చెప్పేది. నువ్వు చెట్టా పొట్ట? చెట్టు అయితే నువ్వేం చేస్తావు? ఫలిస్తావు. పొట్టయితే కొట్టుకొని పోతావు. దుష్టులు అలాగా నుండక గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. హల్లెలూయా. అంటే పొట్టయిపోతున్నారు చాలా మంది. ఫలాలు కనబడట్లా దేవుని దగ్గర. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని, ఎందుకంటే మనం ఫలించుట కొరకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని గణపడతాం. గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. స్విచ్ ఆఫ్ చేయి, లేకపోతే ప్లగ్ తీసేయి. అమ్మయ్యా, కొంచెం గట్టి చెప్తారా? హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుడు మన జీవిత రహస్యం ఏంటి అంటే ఫలించటం. అందరు చెప్పండి, మన జీవిత రహస్యం కొంచెం గట్టిగా ఫలించట కొరకే దేవుడు మనల్ని కలుగు చేశాడు. ఒకటి. రెండోది ఏంటంటే, రెండోది తెలుసుకో ముందు ఫస్ట్దే తెలుసుకుందాం కొద్ది నిమిషాలు. ఇక్కడ అంటాడు, చెట్టు అయితే ఫలిస్తుంది, పొట్టయితే కొట్టుకొని పోతుంది. ఒక విశ్వాసి ఫలిస్తే ఆ ఫలాలు నిలిచి ఉంటాయి. ఫలాలు లేని చెట్టుకి రాళ్ల దెబ్బలు అసలు ఉండవు. ఫలించే చెట్టుకే రాళ్ల దెబ్బలు. భక్తి చేస్తున్నప్పుడు, ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు, ప్రభు కొరకు రోషంగా జీవిస్తున్నప్పుడు ఎన్ని రాళ్ల దెబ్బలైనా మనకి తగులుతూనే ఉంటాయి. ఈరోజు నేను అంటాను, పొట్టయితే ఎవరు ఏం చేయాల్సిన అవసరం, గాలికి అది దానికి అదే కొట్టుకొని పోతి. కానీ ఫలించే చెట్టుకు మాత్రం రాళ్ల దెబ్బలే. అయినప్పటికీ నీ దేవుడు అంటాడు, నేను నిన్ను కలుగు చేసింది ఎందుకంటే మిమ్మల్ని నేను ఫలింపజేయాలని నేను ఆశపడుతున్నాను అంటాడు దేవుడు. ఆమేన్. ఇప్పుడు దేవుడు మన జీవిత రహస్యం ఏంటంటే మనం ఫలించుట కొరకే. ఆమేన్ చెప్పండి. మనం ఫలించుట కొరకే దేవుడు మనల్ని, మన జీవిత మన పుట్టుక రహస్యం అదే. దేవుడు ఏర్పాటు చేసుకుంది ఎందుకంటే మనం ఫలించుట కొరకు. హల్లెలూయా. కొంచెం గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తాను, దానికి సమాధానం చెప్పండి. మీరు ఎప్పుడన్నా మామిడి చెట్టు పెంచారా? జామకాయ చెట్టు పెంచారా? ఏంది ఎవరు ఏం పెంచనేనట్టు చెప్తున్నారు. ఒకసారి మేము చెట్లు పెంచామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. చెట్లు పెంచారు. ఏ చెట్టు? యాప్ చెట్లు, ఏదో ఒక చెట్టులే దించండి. మీరందరూ చెట్లు పెంచారు కదా. ఎప్పుడైనా మామిడికాయ చెట్టు మామిడికాయలు కాసి ఆ చెట్టు ఈ కాయలు నాయే నీకు ఇయ్యనని ఎప్పుడన్నా అన్నది ఆ చెట్టు? ఫలించిన చెట్టు ఆ ఫలాలు నాకు కావాలని ఎప్పుడు కోరుకోదు. ఆమేన్. ఫలించిన చెట్టు అంట ఎవరైతే ఫలింపజేస్తున్నారో, ఎవరైతే పెంచుతున్నారో, ఎవరైతే నీళ్లు పోస్తున్నారో, ఎవరైతే దానికి ఎరువు వేస్తున్నారో, ఎవరైతే ఆ చెట్టును చూసుకుంటున్నారో ఆ చెట్టు అంట ఆ ఫలాలు ఆ యజమానుడికి ఇస్తుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆమేన్.
ఈ సంవత్సరం నేను నీకు ఇయ్యనులే, నేను దాచుకుంటాను, నేను ఫలించిన కదా, ఆ ఫలాలు నాదని ఎప్పుడు ఆ చెట్టు అనుకోదు. బాబు అర్థమవుతుందా? ఆలోచిస్తున్నావు ఏమన్నా? అలాంటి చెప్పు. ఎప్పుడన్నా మీరు ఆలోచన చేయాలా లేదా? ఇప్పుడు మనం ఒక చెట్టు వేసాం, నిమ్మకాయ చెట్టు వేసాం. నిమ్మకాయ చెట్టు ఆ చెట్టు వేసిన వ్యక్తికి ఆ కాయలు ఇస్తుంది, అవునా? మామిడికాయలు వేసిన చెట్టు నీకు మామిడికాయలు ఇస్తుంది. ఇప్పుడు దేవుడు అంటాడు, నేను నిన్ను ఫలింప చేయడానికి నేను నిన్ను కలుగ చేసుకున్నాను, నేను ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు దేవుడు. ఇప్పుడు దేవుడు మనల్ని పెంచుతున్నాడు కదా, దేవుడు మనల్ని ఫలింప చేస్తున్నాడు కనుక మన ఫలాలు మనవి కాదు. ఆమేన్. ఫలింపజేసిన దేవునికి మన ఫలాలు దేవునికి ఉపయోగపడాలి. కొట్టు చప్పట్లు గట్టిగా ఆమేన్. దేవునికి ఉపయోగపడాలి, దేవుని సేవకు ఉపయోగపడాలి, పరిశుద్ధులకు ఉపయోగపడాలి. పాపిష్టి మనుషుల మార్పు కోసం మన కష్టార్జితం, మన ఫలాలు ప్రభు కొరకు ఉపయోగపడటానికే దేవుడు మన జీవిత రహస్యం ఏంటంటే మనం ఫలించి ఇతరులకు ఫలభరితమైన జీవితాన్ని మనం ఇవ్వాలి. కొట్ట చప్పట్లు గట్టిగా హల్లెలూయా. నీవు నేను పెంచిన చెట్టు ఏ రోజు కూడా నేను ఫలించానో ఆ ఫలాలు నాయని ఎప్పుడు ఆ చెట్టు తీసుకోదు. తీసుకుంటుందా? తీసుకోదు. ఎన్ని కాయలు కాస్తుందో అన్ని కాయలు తన యజమానికి ఇచ్చేస్తుంది. ఈరోజు నీవు నేను కూడా దేవుడు మనల్ని ఫలింపజేశాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. మనల్ని ఆశీర్వదిస్తున్నప్పుడు మన ఫలాలతో నింపుతున్నప్పుడు ఈ ఫలాలు ప్రభువుకి ఉపయోగించాలి. ఆమేన్. ప్రభు సేవకు ఉపయోగించాలి, నశించిపోయే ఆత్మలకు ఉపయోగించాలి, దేవుని సేవకులకు ఉపయోగించాలి. అప్పుడే మన ఫలాల్లో మనం నిలిచి ఉంటాం. అందుకే దేవుడు మనల్ని కలుగు చేశాడు. ఆమేన్. ఎందుకు కలుగు చేశాడంట? మనం ఫలించి ప్రభు పనిలో మనము ఉపయోగపడుటకు. ఆమేన్ చెప్పండి కొంచెం గట్టిగా హల్లెలూయా. మన జీవిత రహస్యం ఏంటిది? ఏం చెప్పట్లే. మన జీవిత రహస్యం ఏంటి? ఫలించుటకు. దేవునికి స్తోత్రం చెప్పాలి. కొంచెం ఈ ఒక్క మాటను నేర్చుకొని పోతే బాగుంటుంది. మనల్ని దేవుడు ఎందుకు కలుగజేశాడు? ఫలించుటకు. అందరు చెప్పండి. దేనికి? దేవుడు అంటాడు, మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు కానీ నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. ఎందుకు ఏర్పాటు చేసుకున్నానంటే మీరు ఫలించి మీ ఫలాలు నిలిచి ఉండాలి. ఆమేన్. మీరు అభివృద్ధి చెందాలి, మీరు ఆశీర్వదించబడాలి, మీరు దీవించబడాలని దేవుడు కోరుతూ ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన మనల్ని ఫలింపజేస్తున్నాడు కనుక మన ఫలాలు ఇప్పుడు ఏం చేయాలి? ప్రభు కొరకు వాడాలి. ఆమేన్. దేనికి వాడాలి? ఇప్పుడు నువ్వు వేసిన చెట్టు నీకు ఎలా ఉపయోగపడుతుందో దేవుడు అంటాడు, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, మీలో ఫలాలు వచ్చేటట్టు చేశాను, ఆ ఫలాలు నాకు ఉపయోగపడాలి అంటాడు దేవుడు. ఆమేన్. మన కష్టార్జితమైన ప్రభు సేవకి వాడాలి, మన కష్టార్జిత ప్రభు కొరకు ఉపయోగించాలి. మనం ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకుంటూ ప్రభుకి ఖర్చు పెడుతూ ప్రభు సేవలో మనం కొనసాగించబడటమే దేవుని యొక్క ఏకైక ఉద్దేశం అయ్యున్నది. అందుకే దేవుడు మనల్ని కలుగజేశాడు. ఆమేన్. ఈనాడు చెప్పే ప్రారంభంలో నల్ల బర్రె ఏం చేస్తుంది? పచ్చ గడ్డి తిని తెల్ల పాలిచ్చి నల్ల పేడ ఎరుగుతుంది. అది దాని ఉద్దేశం అది. మరి దేవుడు మన జీవిత రహస్యం ఏంటి? నీవు నేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మనం ఫలాలతో నింపబడాలని. ఆమేన్. మనం ఫలించాలని, ప్రభు కొరకు మనము ఫలాలతో నింపబడాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దాం. హల్లెలూయా. దేవుని నమ్మిన వారేమో చెట్టులాగుంటారు, ఫలిస్తారు. నమ్మని వారు పొట్టయిపోతారు. చెప్పండి. నమ్మని వారు పొట్టయిపోతారు అంతే కదా. నమ్మి రక్షించబడిన వాడు, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించాడు, నమ్మని వానికి శిక్ష ఉంటది. ఇప్పుడు పొట్టి ఏమైపోద్ది? కాల్చివేయబడుతుంది, అగ్ని చేత కాల్చివేయబడుతుంది. ఇప్పుడు నమ్మిన వాళ్ళందరూ ఏమైపోతారు? చెట్టులాగుంటారు, చెట్టులాగుండి ఫలిస్తారు. యేసు ప్రభు నిన్ను నమ్మితే, యేసయ్య కొరకు నువ్వు బ్రతుకుతున్నట్లయితే నువ్వు చెట్టు అవుతావు. ఆ చెట్టు కాస్త ఏమైతుంది? ఫలాలతో నింపబడుతుంది. ఒకవేళ నమ్మని వారు పొట్టయిపోతారు. నమ్మని వాళ్ళు ఏమైపోతారు? దుష్టులు అలాగును గాలికి చెదరగొట్టు పొట్టు వలె, అంటే నమ్మని వాళ్ళందరూ పొట్టులాగా కొట్టుకొని పోతారు. కాబట్టి దేవుడు మనల్ని కలుగు చేసిన విధానం ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఫలించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం అయ్యున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంచెం గట్టిగా చెప్తా హల్లెలూయా. అందుకనే ప్రియమైన సహోదరి సహోదరులారా, రెండో విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను. చదువుదాం ఒకసారి. యోహాను సువార్త 15:4.
ఫలించే చెట్టు ప్రభు కొరకు ఫలించాలి, ఫలభరితమైన జీవితం కలిగి ఉండాలి. దేవుని కొరకు, తండ్రి అయిన దేవునికి, సంఘానికి, సావుకులకి, నశించిపోయే ఆత్మలకు మన ఫలాలు ఖర్చు అయిపోవాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఫలించుట కొరకు మనం ఏం చేయాలో దేవుడు తెలియజేస్తున్నాడు. చదవండి 15:4 యోహాను సువార్త. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లితో నిలిచి ఉండినట్లుగానే తానంతట తానే ఎలాగ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన జీవిత రహస్యం ఏంటిది? ఫలించటం. అందరూ చెప్పండి, జీవిత రహస్యం ఫలించటం. ఫలించటానికి మనం ఏం చేయాలి? నిలిచి ఉండాలి. అందరూ చెప్పండి, ఫలించాలంటే ఏం చేయాలి? అమ్మా నా మాట వినాలి. ఫలించటానికి మనం ఏం చేయాలి? నిలిచి ఉండాలి. దేవుడు అంటాడు, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో వాని యందు నేను నిలిచి ఉంటాను, వాడు బహుగా ఫలిస్తాడు. ఫలించటానికి రహస్యం నిలిచి ఉండటం. మీకు అర్థమైందా? హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. జీవిత రహస్యం ఏంటి? మన జీవిత రహస్యం ఏంటి? ఫలించుట కొరకు. దేనికి? దేవుడు మనల్ని ఫలింపజేయటానికి మన జీవిత రహస్యం ఏంటంటే ఫలించుట కొరకు. ఫలించాలంటే ఏం చేయాలి? నిలిచి ఉండాలి. అందరు చెప్పండి, నిలిచి ఉండాలి. నిలిచి ఉంటే ఫలిస్తాం. ఫలిస్తేనే మన జీవిత రహస్యం అది. ఆమెన్ చెప్పండి. మన జీవిత రహస్యం ఫలించాలంటే నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలంటే ఏం చేయాలి? హల్లెలూయా. ఫలించడానికి నిలిచి ఉండాలి. ఎక్కడ నిలిచి ఉండాలి? దేనికి నిలిచి ఉండాలి? ఎవరిలో నిలిచి ఉండాలి? ఎందుకు నిలిచి ఉండాలి? మనం ఆలోచన చెయ్యాలి. దేవుని వాక్యం అంటుంది, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలించాలి. ఫలించాలి అంటే నువ్వు నిలిచి ఉండాలి. ఎక్కడ నిలిచి ఉండాలి? దేవుడు అంటాడు, ఎవడు నా యందు నిలిచి ఉంటాడు, నేను వాని యందు నిలిచి ఉంటాను, వాడు బహుగా ఫలిస్తాడు. మనం ఫలించాలంటే నిలిచి ఉండాలి. ఈ రోజున ఫలించుటకు రహస్యం ఏంటంటే నిలిచి ఉండటం. నువ్వు నిలిస్తేనే ఫలిస్తావు. నిలబడకపోతే ఎక్కడ కూడా నువ్వు ఫలించవు. దేవుని సన్నిధిలోనైనా, దేవునిలోనైనా, సంఘంలోనైనా, విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో కానీ, ప్రార్థన జీవితంలో ఎప్పుడు నిలిచి ఉంటావో అప్పుడు నువ్వు ఫలిస్తావు. ఎప్పుడు ఫలిస్తావో అప్పుడు నీ జీవితానికి అర్థం అది. ఆమేన్. ఫలించకపోతే జీవితానికి అర్థము లేదు, పొట్టయిపోతావు. ఫలించేవాడు ఎవడంటే దేవుని నమ్మి దేవుని కొరకు బ్రతికేవాడు ఫలిస్తాడు. ఫలించాలి అంటే ప్రభు దగ్గర నిలిచి ఉండాలి. ప్రభు దగ్గర నిలిచి ఉంటేనే నువ్వు ఫలిస్తావు. ఎలాగ నిలిచి ఉండాలి? దేవుని వాక్యం అంటుంది. మళ్ళా చదవండి ఆ మాట, 4వ వచనం. ఇక్కడ జాగ్రత్త. తీగ ఏంటంట? జాగ్రత్తగా వినాలి. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉండినట్లుగానే తానంతటా అది ఎలాగ ఫలించును అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని అది ఫలింపాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. చెట్టుకి తీగలు అంటుగట్టబడితేనే ఫలిస్తాయి. ఇక్కడ ఏమంటాడు? నువ్వు ఫలించాలంటే నీవు నాతో నిలిచి ఉండాలి. చేయబట్టి ఏం కలిగి ఉండాలి? నాతో నిలిచి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు నిలిచి ఉంటావో ఏమైతుంది చెప్పండి? ఏమైతావు? ఫలిస్తావు. దేవునికి స్తోత్రం చెప్పండి. తీగ తనంతట అది అలాగే ఉంటే ఫలించదు. తీగ తనంతట అలాగే ఉంటే ఫలించదు. ఈ తీగ అలాగా తన ఒక్కతిగా ఉంటే ఏం చేయదు? ఫలించవు. ఇప్పుడు ఫలించాలంటే ఈ ఈ చెట్టుకి ఈ తీగలు ఏం చేయబడాలి? అంటుకట్టబడుతూ ఉండాలి. ఏం చేయబడాలి? అంటుకట్టబడుతూ ఉండాలి. అప్పుడు ఈ తీగలన్నీ ఈ చెట్టు ద్వారా అవి ఫలిస్తాయి. కొట్ట చప్పట్లు గట్టిగా హల్లెలూయా. మనం ఫలించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఫలించాలంటే ప్రభు దగ్గర నిలిచి ఉండాలి. ప్రభు దగ్గర ఏమై ఉండాలి? నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలంటే తీగ తనంతట తాను ఫలించదు కనుక ఆ యొక్క తీగంట ఈ చెట్టుకి, ద్రాక్ష తీగకి అది అంటుకట్టబడి ఉండాలి. అంటుకట్టబడి ఎలాగ అంటుకడతారు? ఎట్ట కడతారంటే ఈ చెట్టుకి ఒక చోట గాయం చేస్తారు. దాన్ని నరికి గాయం చేసి దీన్ని కూడా నరికి ఒక పక్క పసలు నరికి దాంట్లో పెట్టి ఇట్లా కడతారు. అర్థమవుతుందా? ఈ చెట్టును నరుకుతారు,
చెప్పండి. ఈ చెట్టును గాయపరుస్తారు, ఈ చెట్టును కూడా గాయపరుస్తారు. ఈ రెండింటిని కలిపి కడితే అది అంటు కట్టడము అంటారు. దేవునికి స్తోత్రం. నేను దీన్ని అంటు కట్టాలంటే ఈ చెట్టును నరకాలి. ఈ నరికిన ఆ భాగంలో దీన్ని నరికి దాన్ని పెట్టి కవర్ కొట్టి దాన్ని బాగా దారంతో, కర్రతోనో, పేపర్తోనో, లేకపోతే కవర్తో దాన్ని బాగా కట్టేస్తారు. అవునా? కట్టేసిన తర్వాత అప్పుడు ఇందులో ఉన్నటువంటి జీవం, ఇందులో ఉన్నటువంటి ఫలాలన్నీ ఈ తీగలోనికి వచ్చేస్తాయి. కొట్ట చప్పట్లు గట్టిగా హల్లెలూయా. ఇక్కడ కొంచెం అర్థం కావాలి. ఈ చెట్టు ఉంది, యేసయ్య గాయపరచబడితే మన కోసం, మన పాపాల కోసం ఆయన గాయపరచబడ్డాడు. ఆయన నరుకు వేయబడ్డాడు. ఇదిగో నాగలశాల దున్నబడ్డాడు. ఇదిగో ఆయన అనేకమైనటువంటి చిత్రహింసలు అనుభవించాడు. ఆ గాయంలో నుంచి ఎప్పుడైతే ఆయన గాయపరచబడిన తర్వాత, ఆ తర్వాత నీవు గాయపరచబడతావు. నీవు పశ్చాత్తాపంతో ఏడుస్తావు, నువ్వు కన్నీళ్లు కారుస్తా ఉంటావు. ఆయన గాయపరచబడినప్పుడు ఆయన యొక్క గాయాల నుంచి ఎర్రని రక్తం వస్తే, మన గాయాల నుంచి హృదయము పగిలి బద్దలైపోయి కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. కొట్టు చప్పట్లు గట్టిగా హల్లెలూయా. ఈ రెండు గాయాల నుంచి వచ్చినదే ఫలము. ఆమేన్. అప్పుడు యేసయ్య గాయపరచబడిన తర్వాత, మనము గాయపరిచిన తర్వాత మనం ఏమైపోతాం? ఆయనలో మనం నిలిచి ఉంటాం, ఆయనతో అంటుకట్టబడతాం. అప్పుడు మనం ఫలిస్తాం. ఆమేన్. ఊరికి రాలే ఫలాలు. యేసయ్య గాయాల్లో నుంచి మనము పశ్చాత్తాపడ్డాం. ఆయన పడిన శ్రమల్లో నుంచి మన పశ్చాత్తాపపు మనస్సు, విరిగి నలిగిన మనస్సుతో ఎప్పుడైతే హృదయం బద్దలైందో, ఎప్పుడైతే వాక్యం వచ్చేత మన హృదయం కొయ్యబడుతుందో, ఎప్పుడైతే మన హృదయంలో పాప క్షమాపణ కలుగుతుందో, అప్పుడు మన హృదయంలో నుంచి ఆ కన్నీళ్లు, ఒక చోట గాయమైతే మనం ఎలాగ రక్తం వస్తుందో, ఈ రోజున మన హృదయం బద్దలైనప్పుడు, మన పాప క్షమాపణ కన్నీళ్లు కార్చినప్పుడు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. యేసయ్య మన పాపాల కోసం రక్తం చిందించినప్పుడు ఆయన గాయాల్లోంచి రక్తం వచ్చింది. ఈ రెండు గాయపరచబడిన తర్వాత ఈ హృదయం బద్దలైంది. ఈయన మన పాపాల కోసం రక్తం చిందించినాడు. ఎప్పుడైతే ఇద్దరు కూడా అదిగో అంటు కట్టబడతారో, అప్పుడు ఆయన వలన, ఆయనలో నిలిచి ఉన్న మనము ఇప్పుడు ఫలించటం మొదలు పెడతాం. కొట్టు చప్పట్లు గట్టిగా హల్లెలూయా. అలాగ ఫలించాలి. ఒకవేళ నువ్వు వేరుగా ఉంటే, నువ్వు ఆయనకు నీకు సంబంధం లేకపోతే, సరైన మారు మనసు పొందకపోతే, సరైన రక్షణ పొందుకోకపోతే నువ్వు ఎలాగ ఫలిస్తావు? ఎలాగ నువ్వు అంటుకట్టబడతావు? సరైన పాప క్షమాపణ ఉండదు. ఎవడు బాప్తిసం ఇచ్చాడో తెలియదు, ఎలా మారు మనసు పొందావో తెలియదు, ఏ సంఘంలో నువ్వు సభ్యుడిగా ఉన్నావో తెలియదు, ఎలాగ బలపరచబడుతున్నావో తెలియదు. నువ్వు ఎలాగ ఫలిస్తావు? నువ్వు ఫలించలేవు. ఎప్పుడైతే నువ్వు దేవునికి అంటుకట్టబడతావో అప్పుడు నువ్వేం చేయబడతావు? చెప్పండి. ఫలించుటకు రహస్యం ఏంటిది? ప్రభుతో నిలిచి ఉండటం. అందరు చెప్పండి. దేంతో నిలిచి ఉండాలి? ప్రభుతో నిలిచి ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రభుతో నిలిచి ఉంటామో అప్పుడు మనం బహుగా ఫలిస్తాం. కొట్టు చప్పట్లు గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు నువ్వు నేను ఎక్కడ ఫలించాలి? ప్రభు దగ్గర నిలిచి ఫలించాలి. తీగలు వేరుగా ఉంటే ఆటంతటా అవి ఎన్నడూ ఫలించలేదు. యేసయ్య ద్రాక్షవల్లి, తీగలు మనం ఆయనతో అంటుకట్టబడాలి. ఎలాగ అంటుకట్టబడాలి? మనము కూడా గాయపరచబడాలి, మనము కూడా పొడవబడాలి, మనము కూడా వాక్యము చేత, వాక్యం అనే ఖడ్గము మనం నరికేస్తా ఉంటది, మనల్ని పశ్చాత్తాపంలోకి తీసుకెళ్తుంది, మారు మనసులోకి తీసుకెళ్తుంది. అప్పుడు రమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ కన్నీళ్లు గారుస్తూ ఉంటే, ఆయన శిలువ దర్శనాలు చూస్తూ ఆయనతో నువ్వు అంటుకట్టబడినప్పుడు, ఆయనతో నువ్వు కలిసి జీవిస్తున్నప్పుడు అప్పుడు నీవు కూడా ఏం చేయబడతావు? ఏం చేయబడతావు? ఫలిస్తావు. ఆమె నిలిచి ఉండటం అంటే అది ఏంటిది? చెప్పండి. నిలిచి ఉండటం అంటే ఏంటిది? యేసయ్య గాయాల్లో నుంచి మన గాయాలు ఒకటైపోయి రెండిటిని ఏం కట్టాలంట? అంటుకట్టబడితే అప్పుడు యేసయ్యలో ఉండిన ఆ జీవము, ఆ బలము, ఆత్మశక్తిని అంతటి మన మీదకి వస్తే అప్పుడు మనం ఫలిస్తాం. ఫలించుటకు రహస్యం ఏంటంటే ప్రభు దగ్గర నిలిచి ఉండటం. ఆమె కొంచెం గట్టిగా హల్లెలూయా. అటువంటి గొప్ప భాగ్యమును ప్రభు మనకు అనుగ్రహించును గాక. కొంచెం గట్టిగా చెప్తారా? ఒకసారి బైబిల్ నుంచి చదువుదాం. 129వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. యేసుక్రీస్తు ప్రభువు వారి విషయమే చెప్తున్నాడు. దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు సాళ్లను పొడుగుగా చేసిరి.
చూడండి, దున్నేవారంట యేసయ్య వీపును దున్నారు. యేసయ్య గాయాలు నాగల సాళ్ళ వల్లే దున్నబడింది. అంటే మన కొరకు ఆయన గాయపరచబడ్డాడు. ఎందుకు గాయపరచబడ్డాడు? మనం ఆయనతో అంటుకట్టుకొని బ్రతకాలని. ఆమె కొంచెం గట్టిగా హల్లెలూయా. అందుకని వాక్యం, దున్నువారు నా వీపును దున్నిరి. ఎవరన్నా ఈపు దున్నుతారా? హలో సిస్టర్స్, ఎవరన్నా ఈపు దున్నుతారా? దేవుడు అంటున్నాడు, లోకం అనే పాపంలో శాపంలో జీవిస్తున్న మనము మన శరీరాల పాపానికి బానిసలైపోయాయి. అందుకనే మన వీపుకి పడాల్సిన దెబ్బలు యేసయ్య ఆ శరీరము, ఆ దేహం అంట, ఆ వీపంతా నాగల సాళ్ళ వల్లే దున్నబడింది. అంటే నిన్ను నన్ను ఆయనలో నిలబెట్టుకోవటానికి, అంటుకట్టుకోవటానికి ఇప్పుడు యేసయ్య ఏం చేస్తాడు తెలుసా? మనల్ని అంటుకట్టుకోవటానికి ఆయన నాగల సాళ్ళ వల్లే కోయబడి ఉన్నాడు. కోయబడినప్పుడు ఏమొచ్చిందో తెలుసా? రక్తం వచ్చింది. హల్లెలూయా. మనము కోయబడినప్పుడు మనకేమొస్తుంది తెలుసా? పాప క్షమాపణ నిమిత్తమై కన్నీళ్లు కారుస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పశ్చాత్తాపము కలిగి ప్రార్థన చేస్తాం. మన కొరకు అలాగా గాయపరచబడ్డాడు. అందుకనే వాళ్ళు చాళ్ళను పొడుగుగా చేశారు, గాయాలు పరిచారు యేసయ్య దేహాన్ని. యేసయ్య మన కొరకు శ్రమ అనుభవించాడు. యేసయ్య గాయపరచబడ్డాడు, అవమానపరచబడ్డాడు. ఎన్నో కొరడా దెబ్బలు మన కోసం భరించాడు. ఆ గాయాల్లో నుంచి ఇప్పుడు మనము ఆ గాయాల్లోనికి మనము చేర్చబడిన వారిగా ఉంటున్నాం. చదువుదాం బైబిల్ నుంచి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 37వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం. కూర్చోండి నాన్న. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం చదవండి. వారి మాటలు విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై ప్రతివాడును యేసుక్రీస్తు నామములో బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంచెం గట్టిగా హల్లెలూయా. ఇక్కడ అంటారు, వారి మాటలు విని హృదయంలో నొచ్చుకునే మాటకు ఏముందంట? పుట్టినోట్లో ఒకటి ఉంది చూడండి, పైన నొచ్చుకొని అనే మాటకు ఒక అంకె ఉంటుంది. ఆ అంకెకు కింద ఏం రాయబడింది? నొచ్చుకొని అనే మాటకు అర్థం ఏంటంటే పొడవబడి. ఆమె దేవుని వాక్యం ఏం చేస్తుంది? మనల్ని పొడుస్తుంది. హల్లెలూయా. వాక్యం నేనేం చేస్తుంది? పొడుస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక గాయమైంది, ఆ గాయం అంతా చీమ పట్టేసింది. పొడవకపోతే ఆ చీమ బయటికి. వాక్యము కూడా నేనేం చేస్తుంది? అలాగ పొడుస్తుంది. ఆ పొడిచినప్పుడు ఆ చెడంతని తీసేస్తుంది, ఆ పశ్చాత్తాపం కన్నీళ్ళు. అందుకే దేవుడు అంటాడు, ఆయన వీపు నాగల సాళ్ళ వల్ల దున్నబడితే ఈరోజు అపోస్తలుడైన పేతురుతో అక్కడున్న వారు అంటున్నాడు, అయ్యా ఈ మాట విని మా హృదయం నొచ్చుకుంది. అంటే ఈ వాక్యం మా హృదయాన్ని పొడిచింది. మేము గాయపరచబడ్డాం, మేము మారు మనసు పొందుతున్నాం, మేము బాప్తిసం తీసుకుంటాం. అయితే నీవు ప్రభుతో అంటుకట్టబడాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నువ్వు పొడవబడతావో, ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడతావో, వెంటనే యేసయ్య గాయాల్లో నీవు పొడవబడిన ఆ గాయాన్ని రెండింటిని కలిపి ఇప్పుడు అంటుకట్టబడితే మనము క్రీస్తులో నిలిచిన వారమైతా. అప్పుడు మనం ఫలిస్తాము. కొట్ట చప్పట్లు గట్టిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం బహుగా ఫలించాలంటే వాక్యం సెలవిస్తుంది, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ఏం చేయాలట? బాప్తిసం పొందాలి. ఎప్పుడైతే పాప క్షమాపణ పొందుతావో, ఎప్పుడైతే మారు మనసు పొందుతావో, ఎప్పుడైతే పాప క్షమాపణ నిమిత్తమై నువ్వు ప్రభు దగ్గర క్షమించమని అడుగుతూ కన్నీరు కార్చి పశ్చాత్తాపడతావో, అప్పుడు నువ్వు పొడవబడిన వారై మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నప్పుడు అప్పుడు నువ్వేమి చేయబడతావు? క్రీస్తునందు నిలిచిన వారమైతావు. ఆమె అప్పుడు ఎవడు నా యందు నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలిస్తాడు. ఫలించటానికి రహస్యము నిలిచి ఉండటం. ఆమెన్ చెప్పండి. ఎవరు ప్రభు దగ్గర నిలిచి ఉంటాడో వాడు ఫలిస్తాడు. ఫలించేవాడే జీవిత రహస్యము కలిగిన వాడు. ఆమెన్. వచ్చే గట్టిగా హల్లెలూయా. ఎందుకు నిలిచి ఉన్నావు ప్రభు దగ్గర అంటే, ఇదిగో నేను ఫలించుట కొరకే ప్రభు దగ్గర నిలిచి ఉన్నాను. ఇంకొక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకు ఎందుకు అంటు కట్టావు అంటే, అది ఇంకా ఫలించాలంటే తీగ తనంతట తాను ఫలించలేదు కదా, చెట్టుకి అంటు కట్టబడితేనే ఆ తీగ ఫలిస్తుంది. ఈ రోజు దేవుని బిడ్డలైన మనందరం ఫలించాలంటే మనము క్రీస్తు యేసులో మనం అంటు కట్టబడితేనే, మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ప్రభు కొరకు జీవిస్తేనే మనం ఫలిస్తాం. అందుకనే ప్రభువులో మనం నిలిచే వారిగా ఉందుము గాక. ఫలించాలంటే ఏం చేయాలి? ఫలించుటకు రహస్యం
నిలిచి ఉండటం. ఎవరైతే ప్రభు దగ్గర నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారు. ఫలించుటకు రహస్యం ఇదిగో నీ జీవిత రహస్యమే ఫలించడం అయితే, ఫలించుటకు రహస్యము నీవు ప్రభు దగ్గర నిలిచి ఉండటం. నువ్వు ఎప్పుడు ప్రభు దగ్గర నిలిచి ఉంటావో, ఎప్పుడు మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ప్రభు దగ్గర నిలిచి ఉండాలి. బాప్తిసం తీసుకుంటావు, మారు మనసు పొందుతావు, కానీ సరైనటువంటి ఏం లేదు, అంటుకట్టబడే జీవితము లేకపోబట్టే ఈ రోజున మనం ఫలాలతో నింపబడట్లేదు. ఫలాలు లేకపోతే నువ్వు పొట్టయిపోతున్నావు, ఆత్మీయ జీవితంలో దిగజారిపోతున్నావు, ఉఫ్ఫనేక పడిపోతున్నావు, ఆత్మీయ జీవితంలో నిలకడ లేదు. ఎందుకంటే అంటుకట్టే జీవితం లేదు. పాప క్షమాపణకు తగినటువంటి దేవుని దగ్గర నీవు నిలిచే ఆ యొక్క సత్తా లేని వారిగా, ఆత్మీయత లేని వారిగా దిగజారిపోయినటువంటి భక్తిహీనతలోకి వెళ్ళిపోతూ ఉన్నాం. అందుకనే దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఆయన దగ్గర నిలిచి ఉండటం అంటే సామాన్యమైన విషయము కాదు. ఎప్పుడు నువ్వు దేవునితో అంటుకట్టుకునే ఉండాలి. ఎప్పుడు అంటుకట్టబడిన జీవితం మనం కలిగి ఉంటే అప్పుడు మనం ఫలిస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుడు నాకు వేరుగా ఉండి మూరుడు ఎక్కువ గాని మూరుడు తక్కువ గాని మీరు చేసుకోలేరు, నేను లేకుండా నువ్వేం చేసుకోలేవు అని దేవుడే అంటున్నాడు. ఆమేన్. నా దగ్గర నువ్వు ఉంటే నువ్వు ఫలిస్తావు. నాతో నువ్వు కలిసి జీవిస్తేనే, నా యొద్ద నువ్వు నిలిచి ఉంటేనే నేను నీ దగ్గర నిలిచి ఉంటాను, అప్పుడు నువ్వు ఫలిస్తావు. నువ్వు ఫలించడానికి రహస్యం యేసయ్య దగ్గర మనం నిలిచి ఉండాలి. ఆమేన్. ఎలా నిలిచి ఉండాలి తెలుసా? మారు మనసులో, పాప క్షమాపణలో, బాప్తిస్మములో, పరిశుద్ధతలో నువ్వెప్పుడు నిలిచి ఉంటావు అప్పుడు నువ్వు ఫలిస్తావు. ఆమేన్. కొంచెం గట్టిగా హల్లెలూయా. ఫలించేవాడు ఎప్పుడు ఆ ఫలాలు ప్రభు కొరకు ఉపయోగిస్తాడు. ఎందుకు దేవుడు నిన్ను బ్రతికించాడు, ఎందుకు దేవుడు ఆయన సన్నిధికి నిలబెట్టాడు, ఎందుకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఫలించడానికి. నువ్వు ఎలా ఫలిస్తున్నావు? ప్రభు దగ్గర నిలిచి ఫలించాలి. మారు మనసు తగిన ఫలాలు ఫలించాలి. ప్రభు కొరకు నిలబడాలి, అప్పుడే నువ్వు ఫలిస్తావు. నిలిచి ఉండుటకు కారణం, నిలిచి ఉండుటకు రహస్యం ఏంటో మూడోది చెప్పుకుందాం. దేవునికి స్తోత్రం చెప్దామా? కొంచెం గట్టిగా హల్లెలూయా. కొంచెం గట్టిగా. నిలిచి ఉండుటకు రహస్యం ఏంటంటే ప్రియమైన ద్వారా విధేయత కలిగి ఉండటం. ఆమేన్. కొంచెం గట్టిగా. విధేయత కలిగి ఉంటే నిలిచి వస్తారు. ఎవరన్నా మన దగ్గర నిలబడాలంటే ఏముండాలి? ఒకరి పక్కన ఒకరికి ఏముండాలి? విధేయత ఉండాలి. తగ్గింపు లేకపోతే కొద్దిసేపు కూడా వాళ్ళ కాడ ఉంటారా? ఉండరు. విధేయత. నిలుచుటకు రహస్యము విధేయత. ఈ మాట రేపు వచ్చే ఆదివారం చెప్పుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్ చెప్పండి. ఎన్ని విషయాలు చెప్పాను? నిలిచి ఉండటకు రహస్యము రేపు వారం చెప్పుకుందాం. ఇప్పుడు చెప్పింది మన జీవిత రహస్యము. మన జీవిత రహస్యం ఏంటిది? అందరు చెప్పండి. ఏంటిది? ఫలించటం. చెట్టు యొక్క రహస్యం ఫలించటం. మన జీవిత రహస్యం ఫలించటం. ఓకేనా? ఫలించటకు రహస్యం నిలిచి ఉండటం. నిలిచి ఉంటేనే, చెట్టుకి వేరుగా ఉంటే నువ్వు ఫలిస్తావా? ఇప్పుడు ద్రాక్ష చెట్టు వేశారు, ద్రాక్ష చెట్టుకి ఈ తీగ ఒక పక్కకు పోయింది, చెట్టు ఆడ ఉంది, దాన్ని కట్ చేసావు, ఇప్పుడు అది ఫలిస్తుందా? ఎండిపోద్దా? ఎండిపోదు. దేవుడు అదే అంటాడు, మీరు వేరుగా ఉండి మీరు ఏమీ చేసుకోలేరు. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉంటారో వారి యందు నేను నిలిచి ఉంటాను, వాడు బహుగా ఫలిస్తాడు. వేరుగా ఉండి ఏమీ చేసుకోలేరు. కాబట్టి యేసయ్యతో మనం అంటుకట్టబడటం ఏంటి అంటే ఆయన మన కోసము గాయపరచబడ్డాడు, ఆయన మన కోసం శ్రమ అనుభవించాడు, రక్తం చిందించాడు, ప్రాణం పెట్టాడు. ఇప్పుడు మనము ఆయన ప్రేమను బట్టి ఆయన మన కొరకు త్యాగం చేశాడు. ఇప్పుడు మన నుండి ఆయన ఫలాలు చూడాలనుకుంటున్నాడు, మనల్ని ఆశిస్తున్నాడు. నా దగ్గరికి రా బిడ్డా అని చెప్పి దేవుడు నిన్ను పిలిచినప్పుడు వెంటనే పాప క్షమాపణ నిమిత్తమై మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న నీవు క్రీస్తులో ఇప్పుడు ఏం చేయబడ్డావు? అంటుకట్టబడ్డావు. ఆమేన్. ఇప్పుడు అంటుకట్టబడినప్పుడు ఏం చేయబడతావు? ఇప్పుడు క్రీస్తులో ఉన్న ఫలాలు మనలోనికి వచ్చేస్తాయి. ఆమేన్. అప్పుడు ఆయన అంటాడు, నాకు వేరుగా ఉండి నువ్వేమి చేసుకోలేవు అన్నావుగా, ఇప్పుడు నీలో ఉన్నాను ప్రభు అంటే, అయితే నువ్వు బహుగా ఫలించు. ఆమేన్. దేవుడు అంటాడు, నా దగ్గర ఉన్నవాడు బహుగా ఫలిస్తాడు. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో నేను వాని యందు నిలిచి ఉంటాను, వాడు బహుగా ఫలిస్తాడు, మరెక్కువగా ఫలిస్తా. క్రీస్తులో లేకుండా పొట్టు ఏమీ చేయలేదు. పొట్టు అంటే నమ్మకం లేనివాడు, భక్తి జీవితం లేనివాడు, విశ్వాస జీవితం లేనివాడు, దేవుడు అంటే భయం లేనివాడు. ఒక పొట్టు ఎగిరిపోయినట్టుగా ఈ రోజున ప్రతి మనిషి ఏమైపోతున్నాడు? పొట్టు ఎగిరిపోయినట్టుగా ఎగిరిపోతూ ఉన్నారు.
కూర్చోరా బాయ్, మీ ఇద్దరు మాత్రం వాళ్ళిద్దరు చూస్తున్నారా? కూర్చోవాలి, పట్టుకోవాలి కదా, మీరు చెప్పాలి, నాకు చూపించాలి, ఇట్లా చూపిస్తూనే ఉండాలి చేతులు. హల్లెలూయా, కొంచెం గట్టి చెప్పండి హల్లెలూయా. ఈ రోజున నీ నా జీవితాల్లో గుర్తుపెట్టుకోవాలి, మనం క్రీస్తులో ఏం కలిగి ఉండాలి? అంటు కట్టడం నేర్చుకోవాలి. అంటు కట్టబడితేనే మనము ఫలిస్తాం. దేవునికి వేరుగా ఉండి నువ్వు ఫలించడం చాలా కష్టం. నువ్వు దేవునికి వేరుగా ఉన్నావంటే నువ్వు పొట్టయిపోతావు, జాగ్రత్త. నువ్వు చెట్టుగా ఉండి ఫలిస్తావా, పొట్టుగా ఉండి గాలికి ఎగిరిపోతావో అది నీవే డిసైడ్ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుని వాక్యం అంటుంది, ఎవడు నా యందు నిలిచి ఉంటే వాని యందు నేను నిలిచి ఉంటా. ఎవరైతే దేవునితో నిలిచి ఉంటారో, ఎవరైతే దేవుని కోసం బ్రతుకుతారో, ఎవరికైతే దేవుని కోసం జీవిస్తారో, వారు ఎంత కాలం అయితే ప్రభుతో అంటుకట్టబడతారో అంతకాలం వాళ్ళు ఫలిస్తూనే ఉంటారు. ఆమె ఏ చెట్టు కూడా తన ఫలాలు తాను కావాలని ఎప్పుడు కోరుకోదు. ఆ చెట్టు తను పెంచిన ఆ యొక్క యజమానుడికి, ఆ తోటమాలికి ఆ ఫలాలు ఇచ్చేస్తుంది, తన దగ్గర ఏది కూడా ఉంచుకోదు. ఈ రోజున నిన్ను నన్ను దేవుడు కలుగజేసిన విధానం ఏంటంటే, మీరు ఫలించి అభివృద్ధి చెందాలి. ఎందుకయ్యా మేము ఫలించాలి అంటే, ఇదిగో నా సావు కొరకు, నా సంఘం కొరకు, నశించిపోయే ఆత్మల కొరకు. ఎందుకంటే నువ్వు నేను చచ్చిపోతే ఏది మనతో ఏది కూడా తీసుకొని చెప్పరేంటమ్మా, తీసుకొని పోతావా? ఏమ్మా గాలమ్మ తల్లి బంగారం తీసపోతావా? మన ముసలామె చచ్చిపోయింది, ఆమె చెవులుకున్నది తీస్తున్నారు, హల్లెలూయా, ముక్కుకున్నది తీస్తున్నారు. ఎందుకని? అయ్యామ తీసపోద్దామా? తీసపోదు కాబట్టి తీసుకుంటున్నారు, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అచ్చాడు, బిడ్డ నేను నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాను తెలుసా? నువ్వు ఫలించుట కొరకు. మనం ఫలించి ఏం చేయాలి? మనం అనుభవించడానికి కాదట, మన ఫలాలు ప్రభు కొరకు వాడాలి. ఆమెన్ చెప్పు. అందుకే దేవుడు మనల్ని బ్రతికించాడు. మన జీవిత రహస్యం అది. ఒక రైతు అనుకుంటాడు, ఏరబ్బా ఎందుకు నన్ను బర్రెం కొన్నావు అంటే, బర్రె అంటే ఏమనుకున్నావు? దాన్ని గడ్డెత్తే పాలిస్తుంది, పాలేసి పేడిస్తుంది, అందుకే దాన్ని పెంచుకుంటున్నా. మరి యేసయ్య నిన్ను నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఆయనలో మనం ఫలించాలి, ఆయన కొరకు నిలబడాలని. ఆమేన్. ఆయన కొరకు, ప్రభు కొరకు అనేక ఆత్మలు ప్రభు దగ్గరికి నడిపించాలని, ప్రభు కొరకు బ్రతకాలని, ప్రభు కొరకు ఫలించాలని, ఆ ఫలాలు నిలిచి ఉండాలని, ప్రభు రాజ్యాన్ని కట్టడానికి దేవుడు మన జీవిత రహస్యమై ఉన్నదని ప్రభు తెలియజేస్తున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా హల్లెలూయా. అందుకని మనం బహుగా ఫలించాలి అంటే ప్రభుతో నిలిచి ఉండటం నేర్చుకో. ఎవరి దగ్గర నిలిచి ఉండాలి? ప్రభుతో నిలిచి ఉండాలి. ప్రభుతో నిలిచి ఉండటం అంటే ఏంటో తెలుసా? ఈ రోజున నీవు నేను కొయ్యబడాలి, పొడవబడాలి. ఆ వాక్యం మన హృదయాన్ని తాకినప్పుడు, ఆ హృదయంలో ఉన్నటువంటి దేవుని మాటలు మన పాప క్షమాపణ నిమిత్తమై పొడవబడితే రక్తం వస్తుంది పొడిచిన చోట కదా. ఈడ పొడితే ఈడ నీళ్ళు వస్తాయి మనకి. దేవుని స్తోత్రం. వాక్యం ఈడ తాకిందనుకో, కళ్ళమంటే ఏమొస్తాయి? నీళ్ళు వస్తాయి, పశ్చాత్తాపం నీళ్ళు వస్తాయి. యేసయ్యను పొడిచినప్పుడు రక్తమే నీళ్లుగా వచ్చాయి. ఎందుకంటే ఆయన మన కోసం గాయపరచబడ్డాడు. ఆయన మనల్ని ప్రేమించి ఆయన మన కోసం గాయపరచబడితే ఆయన నిమిత్తమై మనము పొడవబడుతున్నాం. ప్రభా నేను పాపిని, నా నిమిత్తమై నువ్వు రక్తం చిందించావు, ప్రాణం పెట్టావని మనము కూడా పొడవబడి పశ్చాత్తాపడినప్పుడు అప్పుడు మనం క్రీస్తులో మనము అంటుగట్టబడిన వారమవుతాం. అప్పుడు క్రీస్తులో ఉన్న ఆ ఫలాలు, ఆశీర్వాదం మనలోనికి వచ్చి మనం బహుగా ఫలిస్తాం. ఆమేన్. హల్లెలూయా. మన జీవిత రహస్యం ఏంటిది? ఫలించటం. ఫలించుటకు రహస్యం ఏంటిది? నిలిచి ఉండటం. హల్లెలూయా. ఏం చేయాలి? నిలిచి ఉండటం. నిలిచి ఉండటకు రహస్యం ఏంటంటే విధేయత కలిగి ఉండటం. రేపు వారం చెప్పుకుందాం. దేవుడి మాటలు దీవించిన గాక. అందరు లేచి నిలబడండి. ఎవరు బైబిల్ వాళ్ళు తీసుకోండి, చక్కగా నిలిచి ఉండండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఫలించుటకు రహస్యం నిలిచి ఉండాలి. ఈ రోజున నీవు నేను ప్రభువులో నిలిచి ఉన్నామా లేదా? మానవ జీవితానికి రహస్యం ఫలించటం. నీవు ఫలించాలి అంటే ఇదిగో నువ్వు దేవుని దగ్గర నిలిచి ఉండాలి. నిలిచి ఉండకపోతే నువ్వు నేను ఫలించలేము. మారు మనసులో నిలిచి ఉండాలి, బాప్తిస్మలో నిలిచి ఉండాలి, సంఘంలో నిలిచి ఉండాలి.
ఏ వాక్యము చేత నువ్వు పొడవబడ్డావు, ఏ వాక్యము చేత మారు మనసు పొందావు, ఏ సేవకుని ద్వారా బాప్తిసం పొందావు, ఏ ఏ విధంగా నువ్వు రక్షణలోనికి వచ్చావు, నీ ఆత్మీయ తండ్రి ఎవరు, నీ ఆత్మీయ సంఘం ఎవరు, ఈ రోజున కనీసము ఈ రోజున తెలియని పరిస్థితుల్లో మనిషి బ్రతికేస్తా ఉన్నాడు. ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలిస్తాడు అంటున్నాడు. నిజంగా నువ్వు ఫలించే బిడ్డవైతే, నువ్వు ప్రభువుని నమ్మిన బిడ్డవైతే నువ్వు ఫలిస్తావు. ఆయన దగ్గర నువ్వు నిలిచి ఉండాలి. నీవు నిలిచి ఉంటే ఫలిస్తావు, ఫలించకపోతే నీ జీవితానికి అర్థం లేదు, నువ్వు పొట్టయిపోతావు. నువ్వు పొట్టయిపోకుండా ఉండాలి అంటే నువ్వు చెట్టయి ఫలించాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఎవడు వాక్యానుసారంగా బ్రతుకుతున్నాడు, నీటి కాలంలో ఏరు నాటబడిన చెట్టు తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా ఉంటుంది. ఒక కాలమున ప్రభు నేను ఫలభరితంగా మారుస్తాడు. ఒక దినాన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అప్పుడు ఆశీర్వదించినప్పుడు, దేవుడు నీకు మేలు చేసినప్పుడు, దేవుడు నిన్ను బహుగా దీవించినప్పుడు ఆ ఫలాలు నిలిచి ఉండాలి. ప్రభు కొరకు నువ్వు నిలబడాలి. ఈ రోజున ప్రభు నిన్ను ఫలింపజేసినందుకు తెలుసా, ఆయన నిన్ను ఏర్పాటు చేసుకోలేదా? నువ్వు ఆయన ఏర్పాటు చేసుకోలేదు కానీ ఆయనే నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకయ్యా ఏర్పాటు చేసుకున్నావు అంటే ఆయన అంటాడు, మీరు ఫలించాలి, ఆ ఫలాలు నిలిచి ఉండాలి బిడ్డ. మనం ఫలించాలి, ఆ ఫలాలు నిలిచి ఉండాలి. మనం ఫలించిన ఆ ఫలాలు మనము ఖర్చు చేసినప్పుడు ఆ ఫలాల ద్వారా మరొక ఫలం నిలిచి ఉంటుంది. అదే ఆత్మ ఫలాలు. అనేక నశించిపోయే ఆత్మలు ఎప్పుడైతే ప్రభుని తెలుసుకుంటాయో ఆత్మలు నిలిచి ఉంటాయి. అయ్యే మన ఫలాలు అయి ఉన్నాయి, అయ్యే మన ఆశీర్వాదాలు అయి ఉన్నాయి, అవే మన దీవెనలు అయి ఉన్నాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు మన జీవిత రహస్యం ఏంటో తెలియజేస్తున్నారు. నీవు నేను ఫలించాలి అని. ఫలించడానికి రహస్యం ఏంటి? ప్రభు దగ్గర నిలిచి ఉండటం. నువ్వు ఎప్పుడు మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ప్రభు కొరకు బ్రతుకుతున్నావో ఆ ఫలాలు నిలిచి ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. అట్టి ఫలాలు నిలిచి ఉన్నావా? ప్రభు దగ్గర నువ్వు నిలిచి ఉన్నావా? ప్రభుని విడిచి పారిపోతున్నావా? ప్రభు దగ్గర నిలిచి ఉండాలి, మారు మనసులో నిలిచి ఉండాలి, రక్షణలో నిలిచి ఉండాలి, పరిశుద్ధతలో నిలిచి ఉండాలి, విశ్వాసంలో నిలిచి ఉండాలి, భక్తి జీవితాన్ని నిలబెట్టుకోవాలి. బాప్తిసం ఎగిరిపోయింది అని నిలిచి ఉండే జీవితంలో నుంచి నువ్వు తొలగిపోతే నువ్వు పొట్టయిపోతావేమో. జాగ్రత్త. చెట్టై నువ్వు ఫలిస్తావా, పొట్టై ఎగిరిపోతావేమో. ఇదిగో నువ్వు ప్రభు దగ్గర నిలిచి ఉంటే, ప్రభుతో నువ్వు అంటుకట్టబడి ఉంటే నీవు ఫలిస్తావు. ప్రభు కొరకు ఆ ఫలాలను ఖర్చు చేస్తావు. అది నీకు దీవెనకరంగా మార్చబడుతుంది.